నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు అండగా ఉంటామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము అండగా నిలుస్తామని చెప్పి ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా మంత్రి గారు అయితే ప్రకటించారు. వివరాల్లోకి వెళితే గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు అండగా నిలుస్తాము. విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్న తెలుగువారికి ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణ సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ మరియు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏపీఎన్ఆర్టీఎస్ ప్రత్యేక హెల్ప్ లైన్ సేవలను 24/7 హెల్ప్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఇవి 24/7 పనిచేస్తాయని చెప్పేసి, అలాగే స్క్రీన్ మీద మీకు ఏపీఎన్ఆర్టీఎస్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లు అయితే కనపడుతూ ఉన్నాయి. అత్యవసర సహాయం కోసం అని చెప్పేసి పైన ఒక నెంబర్ కనపడుతూ ఉంది. వాట్సాప్ ద్వారా మీరు సహాయం పొందాలనుకుంటే కానీ కింద మరొక నెంబర్ కనపడుతూ ఉంది. మరిన్ని వివరాలకు మీకు ఏదైనా సమస్య ఉంటే కానీ కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అలాగే యూఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఒమన్ కావచ్చు, బహ్రెయిన్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా సమస్య ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే మీ యొక్క సమస్య ఫిర్యాదు అయితే వెళుతూ ఉంది. అక్కడ నుంచి వాళ్ళు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి అక్కడ నుంచి ఎంబసీకి పంపించి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. కాబట్టి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే చాలామంది మేము సహాయం చేస్తామని చెప్పేసి పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ లేకపోతే రకరకాలుగా ఇది తెలుపుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరినైనా మీరు సహాయం చేయమని అడిగేటప్పుడు డబ్బులు ఎవరికి ఇవ్వద్దండి. డబ్బులు ఇస్తే కానీ అది మోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా హెల్ప్ లైన్ సేవలను ప్రారంభిస్తూ ఉంది. నెంబర్లను కూడా మీకు ఇచ్చింది. గతంలో కూడా ఈ యొక్క హెల్ప్ లైన్ సేవలు ఉన్నాయన్నమాట. మళ్ళా కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తు చేస్తూ మరొకసారి ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.